మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని 5 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత నిధులతో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేద విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా సుమారు 1300 మందికి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధ్యాహ్న భోజన కార్యక్రమం పట్ల కళాశాల యాజమాన్యం, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. మేము బస్సులు దబ్బున వస్తాయని హడావిడిగా వచ్చేటందుకు టిఫిన్స్ తెస్తలేము. అందుకే మధ్యాహ్న భోజనం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మేము పొద్దున పూట బస్సు లేట్ అవుతుందని తినకుండా వచ్చేసాం. మధ్యాహ్నం టిఫిన్ కూడా తెచ్చుకోకుండా వచ్చేస్తాం. అలాంటిది మధ్యాహ్నం భోజనం పెట్టి మమ్మల్ని కడుపు నిండా అన్నం పెడుతున్నందుకు చాలా థ్యాంక్స్. కార్యక్రమం చేపట్టినందుకు మాకు చాలా మంచిగా ఉంది. మేము ప్రాక్టికల్స్ అని, ఎగ్జామ్స్ అని తొందరగా వచ్చేసినందుకు మేము ఇంట్లో అసలు సరిగ్గా తినము. దాంతో మేము బలహీనతగా అయిపోతాం. ఇక్కడ ఈ మధ్యాహ్న భోజన పథకం చేపట్టినందుకు చాలా థ్యాంక్ యూ ఫర్ ఎమ్మెల్యే సార్కి. ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మా కాలేజ్కి చేపట్టాలని నేను అనుకుంటున్నాను. గౌరవ శాసనసభ్యులు జడ్చర్ల కాన్స్టిట్యున్సీ అనిరుద్ రెడ్డి గారు ఈ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి 5 కాలేజీల్లో అంటే ఒకటి బాలనగరు, జడ్చర్ల 2 బాయ్స్ గర్ల్స్, తర్వాత ఎన్మనగండ్ల మిడ్జిల్ జూనియర్ కళాశాల లోపల ఈ రోజు నుంచి మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం అంటే చాలా నిజంగా హర్షణీయమైనటువంటిది. ఎందుకంటే గొప్ప కార్యక్రమం ఇది. అయితే దీంట్లో మెయిన్గా ఏంటంటే విద్యార్థులు ఊర్లోకి వెళ్ళి వచ్చేటువంటి విద్యార్థులు ఉంటారు ఇక్కడ. అయితే వాళ్ళు వచ్చేటప్పుడు ఇంటికాడ వాళ్ళు మార్నింగ్ తల్లిదండ్రులు లేకపోవటం వల్ల కావచ్చు, పొద్దున్నే పనులకు పోవటం వల్ల కావచ్చు, సరిగ్గా వంట చేయకపోవటం వల్ల ఖాళీ కడుపుతోటికే ఏం క్యారియర్ కూడా తీసుకోకుండా వచ్చేటువంటి విద్యార్థులు చాలామంది ఉంటారు. అయితే మేము అబ్జర్వ్ చేసినాం కూడా అట్లాంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. అయితే అలాంటి విద్యార్థులు ఏదైతే ఉందో మేము ఇప్పుడు అందులో క్రాష్ కోర్స్ అనేటువంటిది ఒకటి చేసినాం. క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసి లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్, తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి చేసి వాళ్ళకు ప్రిపరేషన్, సిలబస్ అయిపోయింది, ప్రిపరేషన్ చేస్తున్నాం కాబట్టి అయితే ఆకలిగొని ఆ పిల్లలు చదువుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇంత మధ్యాహ్నం ఒక బుక్క అన్నం తిని వాళ్ళు మంచిగా చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళేటాలకు 6-7 గంటలు అవుతుంది. కాబట్టి ఇది ఒక